ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జిన్నా రోడ్ 18వ వార్డులో పర్యటించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ వారి నాయకత్వంలో, మున్సిపల్ చైర్మన్ భీములపల్లి లక్ష్మీ గారి నేతృత్వంలో పురపాలక సంఘానికి సంబంధించిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జగనన్న కుటుంబ సభ్యులు, ఒక్కరేమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతినిత్యము ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు కూడా గౌస్ వార్డులో 18వ వార్డులో పాల్గొనడం జరిగింది. ఈ వార్డు కంప్లీట్ గా 3,300 ఓట్లు ఉంటే ఈ వార్డులో 3,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. 300 ఇతర కులాలు, ఇతర మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. అంటే దాదాపుగా 97% ముస్లిం సోదరులు ఉన్నారు. 97 ముస్లిం సోదరులు ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని అర్థం. ముస్లిం సోదరులు ఉండే ఏ ప్రాంతంలోనైనా తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు ఓట్లు కూడా రావు, 10% ఓట్లు కూడా రావు. తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రావు. ఇది జగరిగిన సత్యం. అందులోనూ ఈ వార్డు గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పి నేను తిరిగితే మాకు అర్థమవుతా ఉంది. అంతకుముందు తిరిగినప్పుడు కాలువలు శుభ్రంగా లేవు, చాలా చోట్ల రోడ్లు వేయాల్సిన పరిస్థితి లేదు. గౌస్ కౌన్సిలర్ అయిన తర్వాత పురపాలక సంఘ అధ్యక్షురాలుగా సోదరు భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో, వైస్ చైర్మన్ కాజా బంగారెడ్డి వారి సహకారంతో గౌస్ కంప్లీట్ గా ఈ వార్డుకు సంబంధించిన రోడ్లను, కాలువలను రాగిన 50 పైసా కూడా ఎక్కడే దాని పొదవ లేకుండా నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా కౌన్సిలర్ ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ చెప్తున్నాడు. ఎక్కడైనా ఈ వార్డులో జానెడ్ రోడ్డు కానీ, కాలువ కానీ పెండింగ్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక తప్పనిసరిగా నేను చైర్మన్ గారితో మాట్లాడి వేయిస్తాను. అపాలజీ కూడా చెప్తాను మీకు చెప్తున్నాడు. ఎక్కడైనా ఖాళీ ఉంటే అంత జాగ్రత్తగా నేను వార్డు పని చేసినా. నేను వాస్తవంగా మేము తిరిగినా, ఇప్పుడు నేను నా భార్య కూడా తిరిగినాం, చెరొక వైపు తిరిగినాం. ఆమె కూడా చెప్తా ఉంది, నా భార్య కూడా. ఎక్కడే కానీ రోడ్లు కానీ, కాలువలు కానీ గతంలో మనం తిరిగినప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఉంది. చాలా బాగా వేసిన రోడ్లు, కాలువలు గౌసన్న చాలా బాగా చేసినాడని చెప్తాను. నేను ప్రసారి చెప్పేదే, జగనన్న పాలనలో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉంటే ఏదో ఒక కారణం చేత ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు, సంవత్సరానికి మినిమం ₹1,00,000, 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం. అది పెన్షన్ అని, 45 సంవత్సరాల పెన్షన్ అని, లేకపోతే అమ్మఒడి అని చెప్పి, లేకపోతే మరొక కారణము, అనేక రకాల పేర్లతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 5 సంవత్సరాలకు 5 పథకాలు, 5 లక్షల రూపాయల చొప్పున ఉపయోగపడవలసింది. పిల్లలు చదివే స్కూళ్ళు నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలు మారిపోయినాయి. మరి భవిష్యత్తు యొక్క రేఖలు కూడా మారుతా వస్తాయి. ఆరోగ్యశ్రీకి అయితే 5 లక్షలు ఉండేది 25 లక్షలు చేసినాడు ఆయన. ఏకంగా సంవత్సరానికి 25 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు. అది కూడా 252 హాస్పిటల్లో చూపించుకోవచ్చు, 3,550 జబ్బులకు చూపించుకోవచ్చు, 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు. నెల్లూరు, మద్రాస్, హైదరాబాద్, విజయవాడ 4 రాష్ట్రాలలో 252 కార్పొరేట్ హాస్పిటల్లో 3,550 జబ్బులకు ఒక కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు. పిల్లలు పుట్టి నర్సరీ స్కూల్ దగ్గర నుంచి మరి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే పూర్తయ్యేంత వరకు ప్రతి రాజకీయ పైసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తారు. అమ్మఒడని 12 వరకు, 12 తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ అని, విద్యా దీవెనని, వసతి దీవెన ₹20,000 హాస్టల్ అని. ఆడవాళ్లు బాకీ చేస్తే ఒక ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్రా పొదుపు సంఘాలు ఉన్న మహిళల యొక్క బాకీ 160 కోట్లు, దాని వడ్డీ 40 కోట్లు, 2 కలిపితే 200 కోట్లు. అంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పొదుపు సంఘాల మహిళల యొక్క సభ్యుల సంఖ్య 54,000. ఈ 54,000 మందిలో 4,000 మంది ఇంకా డబ్బులు తీసుకోవాలి. కొత్త గ్రూప్ 50,000 పాత గ్రూప్. ఈ 50,000 మందికి 200 కోట్లు కట్టారు బాకీ. పిల్లల విద్యకు, స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు, ఆరోగ్యానికి, ఆయుష్ పెంచడానికి, పేదరికానికి సన్నీళ్లకు వేణీళ్లు తోడుగా అన్నట్టు ఏదో ఒక పథకంతో సంవత్సరానికి 70,000, 80,000, ₹1,00,000. అది కూడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా
దళారీ వ్యవస్థ లేకుండా పథకాలతో జగనన్న ఇచ్చిన డబ్బు 26,38,20,804 రూపాయలు. 26,38,20,804 రూపాయలు. అంటే దాదాపు 27 కోట్లు ఇచ్చినాడు ఒక ఈ వార్డుకి. ఒక్క వార్డుకి 27 కోట్లు సంక్షేమం ఇచ్చినాడు. గౌస్ ఈ వార్డు అంతా కంప్లీట్ గా దాదాపు 2-2.5 కోట్ల రూపాయలతో కాలువలు రోడ్డు వేసినాడు. ఎంత జరగాలనో సంక్షేమ అభివృద్ధి జరిగింది.